కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అనేది శ్రీ గణేశునికి అంకితమైన పవిత్రమైన రోజు. ఇది ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి రోజున వస్తుంది. ఈ రోజు గణపతి స్వామిని కృష్ణ పింగళి గణపతి రూపంలో పూజిస్తారు. కృష్ణ పింగళ అంటే ఏమిటి? కృష్ణ గాఢమైన లోతైన శక్తి, పింగళ ఎర్రటి మరియు బంగారు కాంతి. ఇది కలిపి లోతైన జ్ఞానం, ప్రకాశవంతమైన శక్తికి సూచనం. అంటే గోచరమైన మరియు గోచరం కాని అడ్డంకులను తొలగించే గణపతి స్వరూపం. ఈరోజు ప్రాముఖ్యత: కష్టాలను తొలగిస్తుంది. శ్రీ గణేశుణ్ణి పూజిస్తే చాలా కాలంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. చిన్నపిల్లలకు ఆశీర్వాదం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అడ్డంకులు తొలగుతాయి, మంచి అవకాశాలు వస్తాయి. పూజా విధానం: దీపం వెలిగించి గణపతిని ఆహ్వానించాలి. గరికా పూలు సమర్పించాలి. నైవేద్యం పెట్టాలి. అగరబత్తి చూపాలి. ఓం గం గణపతియే నమః అని 21 లేదా 108 సార్లు జపించాలి. లేదా గణేష అష్టోత్తరం చదవవచ్చు. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని దర్శించాలి. తర్వాత ప్రసాదం తీసుకొని ఉపవాసం విరమించాలి. భక్తితో పూజ చేయడం ముఖ్యం. కోపం, నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంచండి. ఈ విధంగా పూజ చేస్తే గణపతి స్వామి ఆశీస్సులు లభిస్తాయి.